హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ నవంబర్ డిసెంబర్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అంటే 80% ఆఫ్ ద కంపెనీస్లో పర్ఫార్మెన్స్ అప్రైజల్, అదేనండి మన పర్ఫార్మెన్స్ రివ్యూ సైకిల్ డిస్కషన్స్ ఉంటాయండి. తెలియని వాళ్ళ కోసం అంటే ఏంటి పర్ఫార్మెన్స్ అప్రైజల్ లేకపోతే రివ్యూ అంటే ఏంటంటే మనం సంవత్సరం అంతా పనిచేసిన దానిని ఒకసారి రివ్యూ చేసుకుని, అంటే అసలు ఏది మంచి ఏది చెడు, ఎక్కడ బాగా చేశారు ఎక్కడ బాగా చేయలేదు, ఏం ఎర్రర్స్ వచ్చాయి ఏం ఎర్రర్స్ రాలేదు, ఈమె క్యాపబిలిటీ ఏంటి, ఈమెకు ఉన్న అంటే మేనేజర్ స్కిల్స్ ఉన్నాయా లేకపోతే ఆ రోల్కి న్యాయం చేస్తుందా లేదా అనేది మొత్తం సంవత్సరం అంతా రివ్యూ చేసి ఈ నవంబర్ డిసెంబర్లో తనకు ఒక ర్యాంకింగ్ ఇస్తారనమాట. అంటే 1 నుంచి 10 లోపల ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, ఒకటో ప్లేస్లో ఉందా, రెండో ప్లేస్లో ఉందా, మూడో ప్లేస్లో ఉందా, ఇలాగా. సో ర్యాంకింగ్ ఇచ్చి ఆ ర్యాంకింగ్ బట్టి మనకి జీతం పెంచడం, బోనస్ ఇవ్వడం. ఇది సింపుల్ లేమన్ లో భాషలో చెప్పాలి అని అంటే ఎవరికైనా అర్థమయ్యే భాష అనమాట. మనకి ఇంకా కార్పొరేట్ వరల్డ్లో తెలిసిందే కదండి. ఇందులో కొన్ని కంపెనీస్ బట్టి 3 స్టేజెస్, కొన్ని కంపెనీస్ బట్టి 5 స్టేజెస్ ఉంటుంది. లైక్ అవుట్ స్టాండింగ్, ఎక్సలెంట్, స్ట్రాంగ్, గుడ్ అండ్ డస్ నాట్ మీట్. కొన్ని దాంట్లో ఏంటంటే అవుట్ స్టాండింగ్, స్ట్రాంగ్, గుడ్, డస్ నాట్ మీట్, డిపెండ్స్. కొన్ని 5 లేయర్స్ ఉంటాయి, కొన్ని 4 లేయర్స్ ఉంటాయి. జనరల్గా అదే అంటే బాగా తోపులు, కొంచెం తోపులు, ఓకే యావరేజ్, పర్వాలేదు, అసలు ఏమీ పనిచేయదు. ఇది మనకి 2 భాషల్లో అంటే కార్పొరేట్ వరల్డ్లో లేమైనా అంటే నార్మల్ మనుషులకు కూడా అర్థమయ్యే ఫేజెస్ అన్నమాట. సో ఇందులో మనం ఫస్ట్ ఒక కంపెనీలో ఉన్నప్పుడు ఫస్ట్ అప్రైజల్ అప్పుడు నిజంగా ఒక పర్సన్ అదే ఫస్ట్ కంపెనీ అదే ఫస్ట్ అప్రైజల్ ఉన్నప్పుడు చాలా ఫీల్ అవుతారండి. ఏమో ఎగ్జైట్మెంట్తో పాటు టెన్షన్, ఒక రకమైన భయం. అంత కష్టపడ్డాను, మేనేజర్ అబ్జర్వ్ చేశారో లేదా, అసలు ఏమొస్తుంది ఏమి రాదు. అఫ్కోర్స్ మనకి ఎవ్రీ మంత్ మన పర్ఫార్మెన్స్ చెప్తూ ఉండే కంపెనీస్తో ఉన్నారనుకోండి, మనకు అర్థమైపోతుంది మనం 1 నుంచి 10 లోపల ఉన్నామా అని. కొన్ని కంపెనీస్ ఎవ్రీ మంత్ తీసుకోవడానికి ఉండవు. జనరల్గా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావు అని ఎవ్రీ మంత్ చెప్పే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 6 నెలలకు ఒకసారి చెప్తూ ఉంటారు. ఇంకో 6 నెలలు వచ్చేటప్పుడు కంటే 12 నెలలు వచ్చేటప్పటికి కాలం గడిచిపోతుంది. సో ఇలాగ ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ అప్రైజల్ తీసుకున్నప్పుడు లేకపోతే విన్నప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యి, టెన్షన్ ఫీల్ అయ్యి, ఏమొస్తుందని ఇలా గోళ్ళు గిల్లుకొని అలా ఉండేవాళ్ళు తర్వాత అంటే ఒక 2 years 3 years 5 years 10 years 15 years వచ్చేటప్పుడు అప్రైజలా ఓకే ఏమైపోయింది ఇంతోటి, ఎందుకంత హడావిడి, ఇలా మారిపోతాం. సో ఈ అప్రైజల్ని వాళ్ళు వెరీ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి, ఎవరితో డిస్కస్ చేయొద్దు, హైక్ బోనస్ రేటింగ్స్ ఎవరికి డిస్కస్ చేయొద్దు అని అంటారు. కానీ ఇయర్ ఎండ్ అయిపోయి జనవరి వచ్చేటప్పటికి మహానటి అన్నట్టు ప్రతి ఒక్కడికి అందరికీ తెలుస్తాయి. కానీ ఏఎన్ఆర్లు, ఎన్టీఆర్లు, సావిత్రి అమ్మగారు అందరూ వచ్చేస్తారు. అందరిలోకిను వచ్చేసి ఏంట్రా బాబు, నేను అసలు టాప్ ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఏంటి గుడ్డు ఇచ్చారు, ఇలాగా వాడికి నిజంగానే టాప్ వచ్చి ఉంటుంది కానీ ఎవరికి తెలియకూడదు అన్నట్టు గుడ్డు ఇచ్చారన్నట్టు నాటకాలు ఆడుతూ యాక్టింగ్లు అందరు హీరోలు హీరోయిన్లు వచ్చేస్తుంటారు. ఇది కామన్ ఎక్కడైనా. ఆ తర్వాత అప్రైజల్ జనరల్గా ఏ కంపెనీలోనైనా 80% ఆఫ్ ద అప్రైజల్స్ జెన్యూన్గా ఉంటుంది. నేను 100 అని ఎక్కడా చెప్పను, ఎక్కడ ఉండదు కూడా. అది మీరు అనొచ్చు అత్తరి మా కంపెనీ చాలా జెన్యూన్, 100 out of 100 ప్యూర్లీ పర్ఫార్మెన్స్ ఆర్ బిహేవియర్ ఆస్పెక్ట్ ఇస్తారు అంటే కాదండి. 80% ఈజ్ జెన్యూన్. ఏ కంపెనీ అవనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ 80% విల్ బి రియల్ జెన్యూన్. పర్ఫార్మెన్స్, బిహేవియర్ అన్నీ క్యాలిక్యులేట్ అయితే పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి మనకు ప్రూఫ్స్ ఉంటాయి. బిహేవియర్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి ప్రూఫ్స్ ఉండవు. జనరల్గా ఏం ప్రూఫ్స్ ఉంటాయి, కొంతమంది ఉంటారండి బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అది కొంచెం మేనేజ్మెంట్కి ఇంప్రెస్ అవ్వచ్చు. ఓకే షీఈ్ గుడ్, షీఈ్ లైక్ యాజ్ అ లీడర్, అది ఇది అని చెప్పి వాళ్ళకి ఆ బిహేవియరల్ ఆస్పెక్ట్లో కూడా మంచి రేటింగ్ ఇవ్వచ్చు. కొంతమంది ఏంటి నస ఈవిడ ఎందుకలా తినేస్తుంది, అలా వాగుతూనే ఉంటుంది, నచ్చకపోవచ్చు. సో పర్సన్ ఎంత బిహేవియరల్ గుడ్ ఉన్నా కూడా అది మేనేజ్మెంట్కి నచ్చకపోవడం వల్ల అది తక్కువ రేటింగ్ ఇవ్వచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అందుకని 10% అన్నది హియర్ అండ్ దేర్ ఫేవరెటిజం ఉంటుంది.
చాలామంది ఏమంటే సోప్ రాసేవాడికి, భజనలు చేసేవాడికి, బటర్ పూసేవాడికి, జామ్ పూసేవాళ్ళకి, రీజనల్ ఫీలింగ్, లోకల్ ఫీలింగ్, కాస్ట్ ఫీలింగ్, ఏవో ఫీలింగ్స్ ఇన్ని ఉంటాయా, ఏమి ఉంటాయా అన్నది పక్కన పెట్టేసిన 10% అన్నది చిన్న పిసరు హీరెందే డిఫరెన్సెస్ ఉంటాయి. అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఎవరు బయటకి ఏమీ అనరు. నో వీఆర్ 100% జెన్యూన్ ఇన్ గివింగ్ ది అప్రైజల్స్ అంటారు. బట్ ఎనీవేస్ 80% అయితే జెన్యూన్ ఉంటాయి. ఇక మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే త్రూ టీమ్స్ కాల్స్ అవుతాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే క్యాబిన్స్కి వెళ్తారు, డిస్కస్ చేస్తారు, ఎలా చేసావు, ఎగ్జాంపుల్ నేను హౌ ఈజ్ యువర్ ఇయర్ ఉషా, అసలు ఏంటి, వాట్ ఈజ్ యువర్ అకంప్లిష్మెంట్స్, అది ఇది అంటే మనం పీకనివి చేసినవి చేయనివి కింద మీద యాడ్ చేసి పెద్ద చాటు భారతం రాస్తాం. వాళ్ళు ఏమైనా వింటారు అంత ఓపిక్గా? ఓకే, అప్పుడు వింటారు. యా యూ డిడ్ దిస్, యూ డిడ్ దట్, అది ఇది అని వాళ్ళు కూడా వాడి ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయిపోయిన పేపర్ని మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తూ, నిజంగా నాకు ఇవ్వాలి రేటింగ్ అనుకుంటే, ఎస్ ఉషా, యూ డిడ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ ఇయర్, వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, హెన్స్ వీఆర్ రేటింగ్ యూ అవుట్ స్టాండింగ్ అంటారు. వాళ్ళకి నేను ఎంత చేసినా, ఎంత పీకినా, ఇంకా అసలు నాకు ఏదో గుడ్ స్ట్రాంగ్ ఇవ్వాలి, ఈఎంఐకి అవుట్ స్టాండింగ్ ఇవ్వకూడదు అన్నారు అనుకోండి, ఎక్కడో సొట్టు తీసుకొస్తారు. లేదు, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ లైక్ వెరీ యారగెంట్, యూ షుడ్ లెర్న్ హౌ టు స్పీక్ సాఫ్ట్లీ, స్మూత్లీ, ఏవో ఒకటి. ఇంకా ఒక 4-5 నెగిటివ్స్ చెప్పి 10 పాజిటివ్స్ చెప్పినా 4-5 నెగిటివ్స్ నొక్కు పెట్టి దానికి ఒక టాప్ అనో స్ట్రాంగ్ అనో గుడ్ అనో ఇచ్చి పడేస్తారు. ఇక ఎర్రర్స్ వచ్చిన వాళ్ళకి అది కొన్ని డస్ నాట్ మీట్ అనేది అందరికీ తెలిసినవే ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమీ పర్ఫామ్ చేయలేని వాళ్ళకి డస్ నాట్ మీట్ ఇస్తారు, అందులో ఎవరికి అన్యాయం చేయలేండి. ఇలా ఉంటాయి. సో మీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అయిపోయిందా అండి? మీ రివ్యూస్ అన్నీ అయిపోయా, లేకపోతే రాసుకొని ఇంకా పెద్ద స్టోరీస్ రాసి మీ మేనేజర్స్తో ఇంకా డిస్కస్ చేసి రివీల్ చేయవలసిన ఉన్న? అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఏం చేసినా మేనేజ్మెంట్ ఇచ్చిన రేటింగ్ని మార్చరు. ఇది రైట్. ఏ కంపెనీలోకి వెళ్ళండి, నువ్వు ఎంత పోరాడు, వన్స్ రేటింగ్ ఈ స్టాంప్డ్, అది అసలు మారదు. 1% ఎక్కడో ఏదో కంపెనీస్లో నేను విన్నాను, ఓకే, చాలా హ్యూజ్ డిస్కషన్స్ అయ్యి ఇయర్ మేనేజ్మెంట్స్కి వెళ్ళి ప్రూఫ్స్ అన్నీ చూపించిన తర్వాత మారిందని. అది 1%. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్క పిసర్ మారదు. ఆల్రెడీ ఫిక్స్ చేసినవి అనుకున్నవి మరి నువ్వు ఎంత చేసినా లేదు, వాట్ ఈస్ దిస్ బాస్, ఇంత చేశాను, నాకైనా గుడ్డేనా, నాకు ఇంత చేశాను, ఇది స్ట్రాంగేనా, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అవుట్ స్టాండింగ్ అంటే ఆ అవుట్ స్టాండింగ్కి నువ్వేం చేయలేదా అని చెప్తారు తప్పితే నువ్వేం చేసావా, అంత బాగా చేసినా కూడా ఏం చేసావా అని చెప్పరు. ఇవ్వాలనుకుంటే ఇస్తారు, వద్దు అనుకుంటే లేదు. దట్స్ ఇట్. అందులో కూడా 80% జెన్యూనిటీ ఉంటుంది, 20% రామ్ బాయ్ అన్నట్టు ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ వీడియో కనుక మీకు నచ్చి, నిజమేనండి మా కంపెనీలో అలాగే జరుగుతుంది, మాది ఇప్పుడు అదే పీరియడ్ ఇదే రన్ అవుతుంది, ఎస్ మాకు పర్ఫార్మెన్స్ అప్రైజల్ స్టార్ట్ అయ్యింది, మాది అయిపోయింది, మాది ఈ పీరియడ్ కాదండి అనుకుని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం బాగా చెప్తే బాగుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.